దేశీయ గోవుల సంరక్షణ, గోసేవపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గోపాల్స్ స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతిలో వాక్ టు హీల్ వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరవనంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇస్కాన్ గోశాల, కామధేను గో సంరక్షణశాల సహకారంతో పుంగనూరు ఆవులకు ప్రత్యేకంగా గోపూజ చేశారు. లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్, రోటరీ నెక్స్ట్ జెన్, ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల ప్రతినిధులు, ఎకో సేవియర్స్, విద్యార్థులు నగర ప్రజలతో కలిసి వాకథాన్ నిర్వహించారు. దేశీయ గోవుల ప్రాముఖ్యతను వివరిస్తూ రైతులు, పౌరులు, విద్యార్థులను గోపాల్స్ సంస్థ ప్రతినిధులు చైతన్యపరిచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విత్తన బంతుల కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేశారు. గోవుకు ఆధ్యాత్మికంగానే కాకుండా వైజ్ఞానికంగా ఎంతో ప్రాధాన్యం ఉందని గోపాల్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గోపాల్స్, గో అంటే ఆవు, పాల్స్ అంటే ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ కౌ. ఒక నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్తో మొదలైన ఈ గోసేవ ఆలోచన గత 12 సంవత్సరాల క్రితం బెంగళూరు నగరంలో మొదలైందండి. కేవలం విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్సే కాకుండా అందరినీ కూడా ఈ గోవు యొక్క సేవలో భాగస్వామ్యం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఈ మొట్టమొదటిసారిగా మన తిరుపతి నగరంలో వాక్ టు హీల్ అనే ఒక థీమ్తోని ఈ వాకథాన్ నడపడం జరుగుతుంది. ఇవాళ మన గోవిందుని క్షేత్రంలో ఈ గోసేవ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతిలో మనం ఏంటి అంటే గో సండే అండ్ గో సాటర్డే అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గో సండే అంటే ఒక్కరోజు ఆదివారం రోజు మనందరం కూడా గో సేవలో పూజా సేవ అంటాం కదా, పూజ కంటే ముందు సేవ చాలా గొప్పదైన విషయం ఉందన్న ఉద్దేశంతో ఈ గోసేవలో భాగంగా రైతుల్ని, విద్యార్థుల్ని, ఎంతోమందిని ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది. మన ఇళ్ళన్నీ కూడా కెమికల్స్తో నిండిపోయినాయి. పల్లెల్లో, గ్రామాల్లో ఉన్న గోవులు ఈ భూమి నుంచి తరలిపోయింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా గోవును కాపాడడం కోసం వెలిశారు. ఆయన గొడ్డలి దెబ్బలే తిన్నారు. మనం కనీసం 4 అడుగులు వేసి నడవలేమా? ఒక గోశాలకు వెళ్ళి క్లీన్ చేయలేమా? ఆ ఉద్దేశంతో గోపాల్స్ తోటి మేము కలిసి మేము కూడా గోపాలకులుగా, గోసేవకులుగా మారడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క దేశీయ ఆవు యొక్క ప్రాముఖ్యత ప్రతి కుటుంబం వారు కూడా తెలుసుకొని దానిని పోషించి దాని యొక్క ఉపయోగాల్ని అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో కూడా ఈ యొక్క దేశీయ ఆవు యొక్క ప్రాముఖ్యతను బాగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ గోవు నుంచి వచ్చేటువంటి పేడ, పంచతము భూమికి అమృతం. అదేవిధంగా పాలు, పెరుగు, నెయ్యి తాగితే మనకు ఆరోగ్యం అనేటువంటి విధానంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాచుర్యం చేస్తున్నాం.